హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఈ సంక్రాంతి పండక్కి బెల్లంతో తీపి గులాబీలు చూపించబోతున్నానండి. ఇవి అచ్చంగా బెల్లంతోనే చేసి చూపిస్తున్నాను, పంచదార లేకుండా. బెల్లంతో చేసినా కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే సూపర్ క్రిస్పీగా కూడా వస్తాయండి. గులాబీ గుత్తిని నేను యూస్ చేసిన దాంతో చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా గులాబీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే ముందుగా పిండి కలుపుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు దాకా మైదా వేసుకోవాలి. ఇలా కొద్దిగా లోతుగా ఉన్న గిన్నెని తీసుకోవాలండి. తర్వాత ఇందులోనే అదే కప్పుతోనే 1 కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోవాలి. ఇక్కడ మైదా పిండి, బియ్యం పిండి 2 ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలండి. మీరు ఎంత మైదా తీసుకుంటారో అంతే బియ్యం పిండిని తీసుకోవాలి. అప్పుడే మనకి గులాబీలు క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత స్వీట్నెస్కి సరిపడా ఇక్కడ నేను 3/4 కప్పు దాకా బెల్లాన్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇదే ప్లేస్లో పంచదారను కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ బెల్లం వేస్తే ఆ బెల్లం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బెల్లంతో కూడా ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ నేను ముందుగా 1 కప్పు దాకా వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ మొత్తం ఒకటేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలి. ముందుగా అయితే నేను 1 కప్పు దాకా వాటర్ పోసుకుని ఇలా కలుపుకుంటున్నానండి. బెల్లం కరిగిన తర్వాత మనకి ఈ బ్యాటర్ అనేది కొద్దిగా లూజ్ అవుతుందండి. అందుకే ముందుగా వాటర్ కొద్దిగా తక్కువగా పోసుకుని ఈ బ్యాటర్ని గట్టిగానే కలుపుకోవాలి. తర్వాత ఇంకొక 1/4 కప్పు దాకా పోసుకున్నాను. ఇక్కడ పిండిని ఉండలేమీ లేకుండా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా విస్కర్తో అయితే కనుక మనకి పిండి అనేది ఉండకట్టకుండా చక్కగా నీట్గా వస్తుంది. పిండి అంతా ఇలా స్మూత్గా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలండి. ఎందుకంటే బెల్లం కరిగిన తర్వాత మనకి బ్యాటర్ ఇంకా లూజ్ అయితే మరి బాగా లూజ్ అయిపోతుంది. కాబట్టి ముందుగానే కొద్దిగా వాటర్ తక్కువగా పోసుకుని గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. గంట పాటు నానబెట్టుకుంటే గులాబీలు బాగా వస్తాయి. అలాగే బెల్లం కూడా తొందరగా కరిగిపోతుంది. కరెక్ట్గా ఇక్కడ 1 గంట నానబెట్టుకున్నానండి. గంట తర్వాత చూసారు కదా మనకి బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు వాటర్ ఇంకొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా పల్చగా కలుపుకోవాలి. ఇక్కడ 1/4 కప్పు దాకా వాటర్ పోసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడ పిండి మనకి కొద్దిగా గరిటె జారుగా ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు. ఇక్కడ పిండి ఎలా ఉండాలో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. గరిటెకి ఇలా పిండిని పట్టించినప్పుడు పిండి ఒక లేయర్ వరకు ఇలా గరిటెకి కోట్ అయ్యేలాగా ఉండాలండి. గరిటెకి ఇలా జారిపోయినట్టుగా ఉండకూడదు. ఇలా నేను చూపించిన విధంగా ఇలా మనం మధ్యలో గీసినప్పుడు పిండి అనేది గరిటెకి ఇలా పట్టుకుని ఉండాలి, జారిపోకుండా పల్చగా. అప్పుడే మనకి గులాబీలు పర్ఫెక్ట్గా వస్తాయండి. గులాబీల కోసం ఇక్కడ నేను చూపించిన గుత్తిని యూస్ చేస్తే కనుక ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా గులాబీలు వేసేయగలరండి. ఇక్కడ కడాయి నిండా ఆయిల్ పెట్టుకుని ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలాంటి గులాబీ గుత్తిని కనుక తీసుకుంటే మనకి అసలు అంటుకోవడం కానీ ఏమీ ఉండదండి. అలాగే మామూలు గులాబీ గుత్తి అయితే మనం ముందుగా 1 రోజు ముందుగా కానీ 2 రోజులు ముందుగా కానీ ఆయిల్లో నానబెట్టాల్సి వస్తుంది. ఇదైతే కనుక మనం కొని తెచ్చిన తర్వాత అప్పటికప్పుడు కూడా దీన్ని యూస్ చేసేసుకోవచ్చు. అలాగే అంటుకోవు కూడా అండి గులాబీలు. ఇక్కడ ఆయిల్ మరి హై ఫ్లేమ్లో కాగాల్సిన అవసరం లేదండి, మీడియం హీట్లో ఉండాలి. ఇలా మనం కొద్దిగా పిండి వేయగానే కొద్దిసేపు అయిన తర్వాత ఇది మెల్లిగా ఇలా పైకి రావాలి. అలా ఉండాలండి ఆయిల్, మరీ ఓవర్ హీట్ కూడా ఉండకూడదు. ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు ఈ గులాబీ గుత్తిని ఇలాగే ఆయిల్లో ఉంచేసేయాలి. మనం ముందు రోజు కానీ అలా ఏం నానబెట్టాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడే ఇలా ఆయిల్లో పెట్టేసి డైరెక్ట్గా గులాబీల్ని వేసేసుకోవచ్చు. ఇప్పుడు గులాబీ గుత్తిని ఇలా పిండిలో ఒక 3/4 వంతు వరకు మాత్రమే ఇందులో డిప్ చేసి ఆయిల్లోకి వేసేసుకోవాలి. వేసిన వెంటనే చూస్తే మీరు గులాబీలు అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా గరిటెని కుదిపినట్లయితే చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసాయో. గులాబీ వేసే ప్రతిసారి గులాబీ గుత్తిని 1 నిమిషం ఆయిల్లో ఉంచేసి అప్పుడు పిండిలో ముంచుకుని వేయాలండి. చూసారు కదా ఇక్కడ నేను చూపించిన విధంగా 1 నిమిషం ఆయిల్లో వేడివేడిగా అలా హీట్ అవుతున్న ఆయిల్లో ఉంచి వెంటనే పిండిలో ముంచుకుని వేస్తే మనకి గులాబీలు అస్సలు అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలాంటి గులాబీ గుత్తిని కనుక యూస్ చేస్తే ఎవరైనా సరే అప్పటికప్పుడు ఈజీగా గులాబీల్ని వేసేసుకోవచ్చండి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, లేదంటే మనం వేస్తూ ఉండగానే గులాబీలు అనేవి పక్క నుంచి మాడిపోతూ ఉంటాయి. గులాబీలు వేయటం కంప్లీట్ అవ్వగానే గుత్తిని 1 నిమిషం పాటు అలా మళ్ళీ ఆయిల్లో ఉంచేసి తర్వాత పిండిలో ముంచుకుని మళ్ళీ వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఎవరైనా సరే ఈ గులాబీల్ని వేసేయచ్చు. అది కాక మనం బెల్లంతో చేస్తాం కాబట్టి క్రిస్పీగా కూడా చాలా బాగా వస్తాయండి. ఇక్కడ గులాబీలు ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వెంటనే వీటిని బయటకు తీసేసుకోవాలి. ఎందుకంటే మనకి బయటకు తీసిన తర్వాత ఇంకొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి. అందుకని ఈ కలర్ ఉండంగానే మనం గులాబీల్ని బయటకు తీసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మంచి కలర్తో. అలాగే షేప్ కూడా చాలా బాగా వచ్చాయి. ఎవరైనా సరే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వేసేయగలరండి. బెల్లంతో చేసాం కాబట్టి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూస్తే ఎంత క్రిస్పీగా ఉన్నాయో కదా. తప్పకుండా ఈ గులాబీల్ని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి.
ఈ గులాబీ గుత్తి మనకి అన్ని స్టీల్ సామాన్ షాప్స్‌లోను అలాగే అమెజాన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుందండి. తప్పకుండా తెచ్చుకుని ఈ పండక్కి మీరు కూడా ఇలా ట్రై చేయండి.